మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏం మాట్లాడినా లెక్కుంటది. సారు గాలి ముచ్చట్లు అస్సలే మాట్లాడు. ఏం చేస్తారో అదే మాట్లాడతాడు. ఒక మాట చెప్పిందంటే దాని నుంచి వెనకకు అస్సలే పోడు. దునియాలో బరాబర్ మాట్లాడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన రేవంత్ సార్ ఒక్కలే. ఆయన సొంటోళ్ళు ఇది వరకు లేరు, ఇక మీదట రారు. వెనకటికొక ఆయనే అబద్ధం మాట్లాడేది లేదు, నిజం జోలికి పోయేది లేదు అన్నాడట. మన మంత్రుల వారి ముచ్చట అట్లనే ఉన్నదుల్లా. ఢిల్లీకి పోయి ఓ ముచ్చట, తెలంగాణకు వచ్చి ఇంకో ముచ్చట మాట్లాడుతున్నాడు. మావోయిస్టులను ఏరి పారేస్తామని అప్పట్లో మోడీ సర్కారోళ్ళు ఢిల్లీలో మీటింగ్ పెట్టిండ్రు. దానికి రేవంత్ సార్ పోయి సరేనని చెప్పొచ్చిండు. అందరితోని కలిసి నవ్వుకుంటా ఫోటో దిగొచ్చిండు. అందరూ సరే అన్నారని దసరా నాడు ఆటలను కోసినట్టే అడవులున్న అన్నలను చంపుతున్నారు. అయాల ఢిల్లీకి పోయి సరేనన్న రేవంత్ సారు ఇయాలనేమో అట్టెట్లా చేస్తారు ఆపేయాలని అంటున్నాడు. పోయి జానారెడ్డి సార్తోని మీటింగ్ పెట్టిండు. ఇదొక్కటే కాదు, సారు మాటలన్నీ అట్లనే ఉన్నాయి. నేను మాట ఇచ్చినంటే బండ మీద ఉలి వట్టి చెక్కినట్టేనని చెప్పుకుంటుండు. నిజమే కదా, రుణమాఫీ చేస్తానన్నాడు, ఒక్కలను ఇడవకుండా చేసిండు. కుర్సీ ఎక్కంగానే 15,000 రైతు భరోసా ఇస్తానన్నాడు. మాట తప్పకుండా ఫసలు ఇడవకుండా ఇస్తూనే ఉన్నాడు. ఆడబిడ్డలకు 2,500 వస్తున్నాయి. మా అక్కలకు స్కూటీలు వచ్చినాయి. పెండ్లి పందిట్లనే తులం బంగారం కూడా ఇస్తున్నారు. ఇట్లా చేసుడు ఎవరితోనన్నా అయితదా చెప్పుండ్రి. కేసీఆర్ సారు మాటలు చెప్పి పని చేయలే. నేను పని చేస్తున్నా గాని మాటలు చెప్పుకుంటలేనని అంటున్నాడు. నిన్న కేసీఆర్ సార్ మాట్లాడిన దాంట్లో పసలేదట. అంటే మీ లెక్క పేగులు మెడలేసుకున్నాడు, లాగులు వలగొట్టుడు, ఉరికిచ్చి కొట్టుడు చేస్తేనే పస ఉన్నట్ట సారు. పాపం అది తెలవక నిన్న ఆయన మామూలుగా మాట్లాడిపోయిండు. ఈ తాపకొచ్చినప్పుడు మీ లెక్కనే మాట్లాడమని చెప్దాం, మీరు ఫికర్ చేయకుండ్రి. అసలు ముచ్చట చెప్పుడు మర్చిపోయినుళ్ళు. రేవంత్ సారుకు రాహుల్ సారుకు చాలా మంచి దోస్తానున్నదట. ఎవరు నమ్మినా నమ్మకున్నా అదే నిజమట. మీరు కూడా నమ్ముండ్రి.